ఓం శాంతి. నేటి మురళీ మనోహర యాత్ర 13/9/2021. ఆత్మిక యూనివర్సిటీ. నేనొక ఈశ్వరీయ విద్యార్థిని. సర్వోన్నతమైనటువంటి ఆత్మీక విద్యను సర్వశక్తివంతుడైన శివ బాబా నాకు ప్రదానం చేస్తున్నారు. నేను సత్యమైనటువంటి బ్రాహ్మణుడిని. బ్రహ్మ ముఖార విందముగా నిరాకార తండ్రి, నిరాకార శిక్షకుడు నాకు ఈ విద్యను అందజేస్తున్నారు. ఇది నా ఆత్మీక విద్య. అనేక జన్మలుగా నేను దైహిక విద్యను నేర్చుకున్నాను. ఆ విద్యను దేహధారి శిక్షకులు నేర్పించారు. కానీ వర్తమాన సమయంలో నేను నేర్చుకుంటున్నటువంటి ఆత్మీక విద్య అవినాశిది, అపరిమితమైనటువంటిది. ఈ విద్యను బోధించే టీచరు విచిత్రమైనటువంటి వారు. శిక్షకులందరికంటే సర్వోన్నత శిక్షకుడు. ఈ సుప్రీం టీచర్ శివ్ బాబాకు చిత్రము అనే పంచతత్వాల దేహము లేదు. దేహానికి అతీతముగా ఉన్నటువంటి వారు విదేహీ టీచర్. నిరాకార జ్యోతిర్బిందు శిక్షకుడు శివ్ బాబా. సుప్రీం టీచర్ శివ్ బాబా యొక్క ఆత్మీక యూనివర్సిటీ ప్రఖ్యాతిగాంచినది. సుప్రీం టీచర్ శివ్ బాబా ఈ యూనివర్సిటీలో
చదువుకోవటానికి వచ్చి చేరిన మనుష్యులకు దేవత పదవిని ఇస్తున్నారు. కల్పానికి ఒక్కసారి మాత్రమే తిరుగుబడే ఈ యూనివర్సిటీలో నేను కూడా వచ్చి చేరాను. నేను ఆత్మను, ఈశ్వరీయ విద్యార్థిని. నా ఆకారి రూపముతో యూనివర్సిటీలోనికి ప్రవేశించాను. పరమాత్మ యూనివర్సిటీ ఆరావళి పర్వతాలపై వెలసినటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీ యొక్క హిస్టరీ హాల్లో సుప్రీం శిక్షకుడు జ్ఞానసాగర శివ్ బాబా బ్రహ్మ అనే ఆసనంపై వచ్చి కూర్చున్నారు. అశరీరిగా ఉన్నారు. నేను ఆత్మను, ఈశ్వరీయ విద్యార్థిని. ఇక్కడికి ఆకారి రూపంలో వచ్చి కూర్చున్నాను. సర్వోన్నత శిక్షకుడు పరమాత్మ నాకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యపు లోతైన రహస్యాలను వివరిస్తున్నారు. ఆత్మనైన నాకు యూనివర్సిటీలో ఉన్న అనుభవం కలుగుతోంది. మరియు ఇది నా అలౌకిక సాకార ఇల్లు కూడా అయింది. అవినాశి మాతాపితల ఎదురుగా కూర్చున్నాను. సుప్రీం తండ్రి శివ్ బాబాకు
నేను జ్ఞాన పుష్పాన్ని మరియు జ్ఞాన సితారను బాప్ దాదా శక్తిశాలి దృష్టితో నేను ఆత్మను జ్ఞాన ప్రకాశంతో మెరుస్తూ ఉన్నాను. ఈ బేహద్దు యూనివర్సిటీలో నాకు జ్ఞాన ప్రకాశం లభించింది. ఈ జ్ఞానాన్నే నేను నింపుకుంటాను మరియు అందరికీ పంచుతాను. శివబాబా ద్వాపర యుగం నుండి నేను దైహిక విద్యతో అలసిపోయే ఉన్నాను. పుస్తకాల మోత పెరిగింది. అభిమానపు వాత తగిలింది. ఇంకా ఇంకా నేను ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూనే వచ్చాను. ప్రేమ సాగర శివబాబా మీ యూనివర్సిటీలో చేరినప్పటి నుండి నాకు సత్య జ్ఞాన బోధ జరుగుతోంది. ఈ జ్ఞానముతో నేను తేలికగా అయ్యి పూర్తి విశ్వభ్రమణం చేస్తున్నాను. తరగని నిధి నాకు లభించింది. శివబాబా ఈ జ్ఞానముతో నాకు సద్గతిని అందిస్తున్నారు. అనగా సత్యయుగి పదవి లభించనున్నది. థ్యాంక్స్ బాబా. ఈ ఈశ్వరీయ విద్యలో నేనెప్పుడు అలసిపోను, ఆలస్యము చూపను.
నేనెంత భాగ్యశాలి ఆత్మను. పాత ప్రపంచంలో చదువుతూ నేను కొత్త ప్రపంచానికి బదిలీ అవుతున్నాను. ఈ పాత ప్రపంచంలోనున్న నా ఈ శరీరము అసత్యమైనదే. ఈ శరీరం ఎప్పుడు విశ్రాంతి కోరుతుందో, ఎప్పుడు చురుకుగా ఉంటుందో కదా. ఈ శరీరం అసత్యమని మీరు చెప్పిన మాట వాస్తవమే బాబా. నేను విచిత్రమైన ఆత్మను. సత్యమును, శాశ్వతమును, పంచవికారాల మాయ కూడా అసత్యమే. ఈ అసత్యమైన మాయకు నేను వీడ్కోలు ఇస్తున్నాను. ఈ అసత్యఖండము ప్రకృతి పంచతత్వాలన్నీ ఇప్పుడు సత్యముగా మారబోతూ ఉన్నాయి. అందరికీ, అన్నింటికీ సద్గతినిచ్చే సద్గతి దాత యూనివర్సిటీలో నేనున్నాను. కల్పకృతం వలె ఈ భారతదేశం ఇప్పుడు సత్యఖండముగా మారుతోంది బాబా. నిజంగా ఇది ప్రపంచ చరిత్ర, భూగోళం పరివర్తన సమయం. నాకు స్వర్ణిమ ప్రపంచం అతి సమీపంగా ఉంది. నేను ఈశ్వరీయ విద్యార్థిని. ఇనుపయుగమైన ఈ కలియుగం సత్యయుగి, స్వర్ణిమ పావన ప్రపంచంగా మారుతూ ఉంది. శివబాబా మీరే
నా బ్రహ్మరాత్రి సమయాన్ని బ్రహ్మ పగలుగా చేస్తున్నారు. దేహము, దేహ సంబంధికులు, వస్తువులు, పదార్థాలు ఇవే నా ఆస్తిగా భావించి బ్రహ్మ రాత్రిలో గడిపాను. నాకు విశాలమైనటువంటి బేహద్దు పరివారాన్ని పరిచయం చేశారు. నా ఆత్మిక అపరిమిత శక్తిని జాగృతం చేశారు. స్వర్ణిమ ప్రపంచానికి యోగ్యం చేస్తున్నారు. ఈ విధంగా నేను ఈశ్వరీయ యూనివర్సిటీలో పరివర్తన చెందుతున్నాను. పూర్తి విశ్వం యొక్క బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలుగా అవుతోంది. జ్ఞానసాగర శివ బాబా మీరు వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అయ్యారు. మీరు చెప్పే జ్ఞానం సంపూర్ణ సత్యమైనటువంటిది. భక్తి మార్గంలో నేను వింటున్నటువంటిదంతా అసత్యమేనని నాకిప్పుడు అర్థమవుతుంది. గీతా జ్ఞానదాత శివ బాబా మీరొచ్చి విషయ వికారాలపై విజయం సిద్ధింపజేస్తున్నారు మరియు అమరలోకపు ఆస్తిని ఇస్తున్నారు. దానికి ఇక్కడి నుండే నన్ను ఆత్మాభిమానిగా పరమ పవిత్రముగా తయారు చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలోనే నేను గీతా జ్ఞానాన్ని పొందుతున్నాను. సద్గతి లభిస్తోంది. ఆ నిర్వికారి ప్రపంచం నాకు ఎంతో దూరం లేదు. సుప్రీం టీచర్ శివ్ బాబా నన్ను వతనం నుండి లక్ష్మీనారాయణుల రాజ్యానికి పంపిస్తున్నారు.
ఆ దైవీ రాజధానికి నేను వయా పరంధామం మీదుగా వెళ్తున్నాను. నేను బంగారు ప్రపంచంలో ప్రవేశం చేశాను. ఇదొక స్వచ్ఛమైన, విశాలంగా ఉన్నటువంటి గర్భమహల్. ఇందులో నుంచి నేను కాంచనకాయను ధరించి వైకుంఠంలో అడుగుపెట్టాను. నేను దివ్య గుణధారి దేవతను. నా స్నేహితులు, బంధువులు ఇలా అందరూ దివ్య గుణధారి దేవతలే. శ్రీకృష్ణుడు దైవీ రాజధాని యొక్క ప్రథమ రాకుమారుడు. వారి ఆగమనముతో ఈ వాతావరణమంతా సుగంధం వ్యాపిస్తూ ఉంది. సారవంతమైన భూమి, నిర్మలమైన ఆకాశము, స్వచ్ఛమైన గాలి, పాల వంటి పుష్టినిచ్చే నీరు, ఆహ్లాదాన్నిచ్చే ఉష్ణోగ్రత, ఇలా ఈ వైకుంఠంలో పంచతత్వాలు నాకు సేవ చేస్తూ ఉన్నాయి. స్వర్ణిమ మహల్లోనికి ప్రవేశిస్తున్నాను. ఇక్కడ ఫర్నిచర్ అంతా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. రత్నాలతో పొదగబడినటువంటి ఫర్నిచర్ ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉంది. పచ్చని తోటలు, ఆవులు పరిశుభ్రంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు గోప గోపికల చెంత ఆవులు సహితం ఆనందంగా నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎంత బాగుంది! నేను ఇలాగే 2500 సంవత్సరాలు రాజ్యం చేశాను. ఈ దైవీ ప్రపంచంలో
ఆవు పులి కలిసి నీరు త్రాగేటంత సఖ్యత ఉంది. నా విద్యాభ్యాసం, నా వినోద క్రీడలు అన్నీ మహదానందంగా ఉన్నాయి. దివ్య బుద్ధి విమానంతో నేను ఇక్కడికి వచ్చి చేరుకున్నాను. అతి త్వరలో ప్రత్యక్షంగా ఒక్క చిటుకులోనే వచ్చి రాజ్యం చేస్తాను. నేనిప్పుడు మళ్ళీ నా వతనానికి బాప్ దాదా సమ్ముఖంగా వచ్చాను. బాప్ దాదా నుండి దృష్టి తీసుకుంటూ భవిష్య దైవీ తిలకాన్ని దిద్దుకుని నేను నా సాకార దేహంలోనికి, సాకార ప్రపంచంలోనికి వస్తున్నాను. ఓం శాంతి.